పొద్దున్నే బయటికి తీసుకొని వచ్చేసాను. ఏయ్ బాబు లేవ్. పెండ ఫస్ట్ పాలు బెతుకుతారా పేడ తీస్తారా? కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. అంకుల్ దీని ముఖం అటు తిప్పుతారా? సార్ ఏంటి సార్ అది? నేర్పిస్తాను. ఏంద్రా ఇదంట? ఏది పెడ లిఫ్టింగ్ ఫస్ట్ ప్రైజ్. మొహమ్మద్ నా మొహాన్ని కొడతారా ఏంది? అయ్యో నా మనసులోనే మాట చెప్పేశారండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ రైట్స్. ఏయ్ చెప్తున్నా నా ముగ్గు జోలికి వచ్చావో అమ్మ తోడు అట్టంగా నరికేస్తా. తినడానికి ప్లేట్లో అన్నం పెడితే చేతికి వాసన వస్తుందని మళ్ళీ వెళ్ళారు కొడుకోవడానికి. చూడండి అక్కడ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా హాయ్ అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే, సంక్రాంతి పండగ అనగానే డెఫినెట్గా పొద్దున్నే కల్లాపు జల్లి చక్కగా ముగ్గులు పెట్టేసి గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మ పూజ చేసి దాని తర్వాత చక్కగా ఇంట్లో దేవుణ్ణి పూజ చేసుకొని వంటకాలు భోజనాలు అసలు అందరూ కలిసి ఉంటే ఆ హడావిడి ఆ పండగే వేరబ్బా. పండగ అంటే ఇలా ఉండాలి, ఏమంటారు? సో మరి ముందుగా మా పాప కూడా ఇప్పుడు 10th క్లాస్ అయిపోతుంది కాబట్టి దానికి కూడా మన కల్చర్ ఏంటి అనేది చూపించాలి కాబట్టి. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్లో ఈ కల్లాపు చల్లటం ఇవన్నీ గొబ్బెమ్మలు దేవుడు ఇవన్నీ ఎందుకమ్మా అదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో మామూలుగా మా పాపను ఒక్కదాన్ని రమ్మంటే అబ్బా అమ్మ అంటది. కాబట్టి ఇంట్రెస్టింగ్గా నేను ఏం చేశానంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీతో కూడా నేను సర్ప్రైజ్గా మాట్లాడాను. సో ఇలా చేద్దాం అనుకుంటున్నానండి అంటే, అయ్యో ప్లీజ్ తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సో ఈ విషయం మా పాపకు అనేది తెలియదు. సో దానికంటే ముందు నేను మీ అందరికి ఒక విషయం షేర్ చేయాలి. అదేంటి అంటే, ఈ మధ్య నేను ఒక కొత్త స్పెషల్ ఛాలెంజ్ని తీసుకున్నాను. అదేంటి అంటే 1 బాటిల్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఏంటి అంటే, మామెర్త్ వాళ్ళ విటామిన్ సి డైలీ గ్లో సీరం 1 బాటిల్ని ఒక సెట్ పీరియడ్ ఆఫ్ టైం వరకు యూస్ చేసి దీని ప్రోగ్రెస్ ఎలా ఉందో చూసుకోవటం. ఈ ఛాలెంజ్ని నేను తీసుకొని 1 వీక్ అవుతుంది అండ్ ఆ విజిబుల్ రిజల్ట్స్ అనేది నాకు చాలా బాగా తెలుస్తున్నాయి. మీకు కూడా చూపించాలి అని చెప్పేసి నేను డే 1 అండ్ అలాగే డే 4 అప్పటివి ఫొటోస్ తీసుకున్నాను. కావాలంటే అవి మీరు చూడండి. ఈరోజు డే 7. ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది అండ్ ఈ డే 7కి వచ్చేసరికి ఇంకా చాలా రిజల్ట్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. అందుకే నా హ్యాపీనెస్ని మీ అందరికీ చెప్తే మీరు కూడా మీ బ్యూటీని పెంచుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ని కూడా మీరు చూడొచ్చు. మామెర్త్ వాళ్ళ నుండి వచ్చినటువంటి ఈ కొత్త సీరం ప్రజెంట్ మార్కెట్లో గ్లోయింగ్ స్కిన్ కోసం దొరికేటటువంటి ప్రోడక్ట్స్లో 1 ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సిరమ్స్. దీంట్లో స్కిన్కి గ్లో ఇచ్చేటటువంటి 5% విటామిన్ సితో పాటు ఈవెన్ స్కిన్ టోన్ని ప్రమోట్ చేసేటటువంటి 5% నయాసినమైడ్ కూడా ఉంది. అండ్ ఆల్సో దీంట్లో యూస్ చేసినటువంటి పసుపు వల్ల న్యాచురల్ గ్లో కూడా వస్తుంది. పవర్ ఆఫ్ 50 టైమ్స్ విటామిన్ సి ఉండటం వల్ల ఈ సిరంతో డైలీ గ్లో అనేది వస్తుంది. అండ్ మామెర్త్ విటామిన్ సి డైలీ గ్లో ఫేస్ సిరంతో కంపేర్ చేస్తే ఈ సిరంలో 50 టైమ్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ విటామిన్ సి అనేది ఎక్కువగా ఉంది. దీని అప్లికేషన్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ సిరంని తీసుకొని మొత్తం ఫేస్ అండ్ అలాగే నెక్కి ఇలా స్కిన్లోకి అంత అబ్జర్వ్ అయ్యేంత వరకు అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ లాగా చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. యాక్టివేట్ కన్సిస్టెంట్ గ్లో కోసం రోజు మార్నింగ్ అండ్ నైట్ యూస్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అందుకే నేను డైలీ 2 టైమ్స్ అప్లై చేసుకుంటాను. అప్పుడు స్కిన్ డిఫరెన్స్ అనేది చాలా న్యాచురల్గా అండ్ ఎఫెక్టివ్గా తెలుస్తుంది. అండ్ ఆల్సో ఈ సిరం లైట్ వెయిట్గా ఉండటంతో పాటు స్కిన్లోకి క్విక్గా అబ్జర్వ్ కూడా అయిపోతుంది. నేనైతే నా గ్లోయింగ్ స్కిన్ని చాలా ఇష్టపడుతున్నాను. మీరు కూడా డెఫినెట్గా ఈ 1 బాటిల్ ఛాలెంజ్ని తీసుకొని నాలాగా మీరు కూడా గ్లోయింగ్ స్కిన్ని పొందండి. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ చెప్పనా, ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి ఈ సిరం మార్కెట్లో లోయెస్ట్ ప్రైస్కి వస్తుంది. ఈ సిరం 30 ml బాటిల్ జస్ట్ 399 రూపీస్కి మాత్రమే. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసి డూ చెక్అవుట్ దిస్ ఎఫెక్టివ్ గ్లోయింగ్ ప్రోడక్ట్. మామెర్త్ వెబ్సైట్లో ఇంకా వీళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ని కనుక యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామెర్త్ సైట్ అండ్ అలాగే యాప్లో మాత్రమే అప్లికబుల్.
మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైట్. ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రోడక్ట్స్లోనే కాదండి, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామా ఎర్త్ స్టాండ్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామా ఎర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆర్డర్ని ఒక ప్లాంట్తో లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ని కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు, మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేది అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ అనేవి మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. సో మీకు నియర్ బైలో ఉండేటటువంటి మామా ఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ముందుగా ప్రతి ఒక్కరికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మేము చేయబోయేటటువంటి వ్లాగ్ ఏంటంటే, నేను నందినికి సర్ప్రైజ్ ఇస్తున్నాను అనమాట. ఆ సర్ప్రైజ్ అనేది నేను పొద్దున్నే బయటికి తీసుకొని వచ్చేసాను. బాబు మీరు ఇంకా చూస్తే ఇంకా చీకటిగానే ఉంది. ఇదిగోండి పొద్దున్నే చక్కగా పాల బండోళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ సెట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ నందినికి నాకు ఇప్పుడే చెప్పడం అనేది ఇష్టం లేదు, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. పదతల్లి పొద్దున్న ఏం పెట్టినావమ్మా? పండగ తల్లి, ఆ మాత్రం సరదాలు అవన్నీ ఉండాలి కదా. సర్ప్రైజ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? షాపింగ్. ఏంటి పొద్దున సంక్రాంతికి ఏవో కొనిపిస్తావేమో. టైం ఎంతో తెలుసా? ఎంత? 5:40. 5:40 ఏదో విసిగిపిస్తావేందమ్మా? ఏం లేదా నువ్వు దా తొందరన్నాడు. ఓర్ రేకు వస్తుంది నిద్ర, ఎందుకు రాదు? పండగ మాకేమో ఊర్లు లేవు, అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇదేంటి మా అత్త మామి వాళ్ళు ఇక్కడే, మా మమ్మీ వాళ్ళ సైడ్ అందరూ ఇక్కడే, ఊర్లు లేవు మాకు. కాబట్టి ఊరు వాతావరణంతో మేము కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. వచ్చేయండి. నందు ఎటు వెళ్తున్నాం చూడు. నార్మల్గా ఈ రోడ్ సైడ్ ఏముంటుంది చెప్పు? మన హోటల్ వస్తుంది, ఇంకా మా సరసరా ఇల్లు ఉంటుంది. మీ సరసరా ఇల్లు ఉంటుందా? ఇప్పుడు సరసరా ఇల్లు ఎందుకే? ఎక్కడ ఉంటే సరసరా ఇల్లు, రైటా లెఫ్టా? రైట్గా ఉంటుంది. అవునా? ఎందుకు నన్ను దింపుతున్నా వాళ్ళ ఇంట్లో? సంక్రాంతి మీ ఫ్రెండ్ ఆడుకుంటావు కదా అని. ముందుకి ఓకే, నాకు తెలుసులే. నందు ఇదే కదా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు? అవునమ్మా. దింపుతున్నావా? దిగాల. సరే, ఈ సర్ప్రైజ్ మన వల్ల కాదులే కానీ, నార్మల్గా లాస్ట్ ఇయర్ సంక్రాంతి గుర్తుందా? గుర్తుందమ్మా. ఏం చేసావు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నువ్వు? పేడ ఎత్తావు కదా. ఈసారి నువ్వు ఒక్కదాన్ని ఎత్తడం కాకుండా నీకు సరదాకి మీ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడాను తెలుసా నేను. అయితే ఓకే అమ్మా, అయితే ఓకే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అయితే ఓకే. ఎస్ సూపర్. మీ ఫ్రెండ్ సహస్రకి ఈ విషయం తెలియదని వాళ్ళ మమ్మీతో మాట్లాడి ప్లాన్ చేసుకున్న పొద్దున్నే మీ పాపని పికప్ చేసుకుంటానండి. ఓకే డన్. ఇగో 100 ఏళ్ళు కాల్ చేస్తుంది. ఇటు కిందికి రమ్మని చెప్పు. హలో సహస్ర, కిందికి రా నాన్న, కింద ఉన్నాను నేను. రామ్మ. వీళ్ళకి విషయం తెలియదు, వాళ్ళ మమ్మీకి చెప్పాను మార్నింగే తీసుకుంటానండి. అయ్యే తీసుకెళ్ళండి ఇదేంటి చేయించండి నేను కూడా చెప్పను అని ఆవిడ కూడా ఎక్సైట్ అయ్యారు పాపం. అక్క చెల్లెళ్ళు ఇద్దరు వస్తున్నారు. నందిని మీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా. హ్యాపీయా? సైకోయిజం కదా, నువ్వు ఎత్తడం కాక వాళ్ళతో కూడా ఐ నో. హాయ్ సహస్ర. హాయ్ రియా. హాయ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. సంక్రాంతి. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. ఆంటీ ఏదో సర్ప్రైజ్ అంట. ఎస్, మీకు సూపర్ సర్ప్రైజ్. మమ్మీ చెప్పింది లైక్ బ్లాగ్ ఉంది అని. అవును, ఏదో సంక్రాంతి సంథింగ్ స్పెషల్. ఎస్ ఏమనుకుంటున్నారు మీరు సంక్రాంతి సంథింగ్ స్పెషల్ అంటే? ఏమో ఇంత పొద్దున్నే అంటే ఏం సర్ప్రైజ్ ఉంటది? అంటే సరదాగా ఇప్పుడు మీరు 10th క్లాస్కి వచ్చారు కదా, ఏం సర్ప్రైజ్ ఉంటుంది చెప్పండి పొద్దున్నే అంటే? అరే లాంగ్ డ్రైవా? పొద్దున్నే లాంగ్ డ్రైవ్ అంట. యాక్చువల్ అదే జరుగుతుంది. ఐస్ క్రీమ్ కి తీసుకెళ్తుందంట. ఇంత పొద్దున్నే బయట చూసావా మంచి ఎట్లుందో?
సరే ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మీకు ఒక సర్ప్రైజ్ వచ్చేస్తుంది. లేపిస్తారా ఆంటీ? ముగ్గులు వచ్చా మీకు? ఏదో అలాగా. సరే చూద్దాం. చూడండి పొద్దున్న చక్కగా గుడికి తీసుకొని వచ్చాను మిమ్మల్ని. మొక్కుకోవాలా? ఆబ్వియస్లీ గుడిలో ఏం చేస్తారు ఇంకా? వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రసాదం. నా బ్యాచ్ అట్లుంటది. అంతే మీ ఫ్రెండ్ అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కి ఉందో నందు ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి కదా, అంటే మీరు కూడా మీకోసం ముగ్గురికి ముచ్చటగా 3. మీరు లాస్ట్ ఇయర్ మా సంక్రాంతి బ్లాగ్ చూసారా? ఓ మై గాడ్ చూసా. ఇప్పుడు నందిని లాస్ట్ టైం చేసింది మేము చేయాలా? లాస్ట్ టైం ఏం చేసింది నందిని? గడ్డి తినిపించింది, తర్వాత పెండ, మేము అది చెయ్యాలా? మీరా? అదే చేస్తారు, ఇంకేం చేయరా? వద్దు మేము చేయాలి అంటే మాకు మమ్మీ కాల్ చేసింది అనుకుంటా. అస్సలు కాల్ చేయదు మీ మమ్మీ. ఫస్ట్ మీతో నాకు అదే చేయమని. అక్కడ చూడండి చక్కగా పాలు పితుకుతున్నారు. అసలు మీరు ఎప్పుడన్నా పాలు పితికారా గోమాతలవి? వచ్చా? సరే రండి ట్రైల్ చేద్దాం. అయితే ఎప్పుడో చిన్నప్పుడు చేసాం. ఇప్పుడు పెద్దగా అయిపోయారా? మర్చిపోయాం. నందిని ఇప్పటివరకు ఒక్కసారి కూడా చేయలేదు అనుకుంటా. అమ్మ వేసా కాలుతో తన్నదనుకో, ఆఫ్రికాకో నైజీరియాకో పోయి పడ్డది అనుకో. అస్సలు తన్నదు. అదో పొద్దున్నే ఫ్రెష్ గా పాలు చూడండి ఎలా తీసారు. మనం కూడా వెళ్దాం. ఆంటీ మీరు చెయ్యండి, చేసి మాకు చూపియండి. ఇది నేను మీకు నేర్పించే ప్రాసెస్ లో ఉన్నాను అనమాట. హైపర్ యాక్టివ్ ఉన్నాయండి. ఇది క్యూట్ ఉంది. దూకుతున్నాయి. చిన్నది కదా, దూడ కదా. రాకే నిన్ను చూస్తే ఇరిటేట్ అవుతుంది. నువ్వు ఇట్రా, నీ సతాయిస్తున్నావు. అదే కదా. ఎందుకు అన్ని హైపర్ యాక్టివ్ ఉండేరా? మీ ముగ్గురు కోసం 3 ముచ్చటగా ఉన్నాయి. ఏంటండి? ఫస్ట్ పాలు బతుకుతారా, పేడ తీస్తారా? కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. గడ్డి తెప్పిస్తాం. ఎక్కడుంది గడ్డి? అగో విన్నావా? అదో ఇక్కడ అంకుల్ చాలా ప్రొఫెషనల్. ఇందాక చక్కగా కొన్ని పాలు పితకారు. అంకుల్ దగ్గర కొన్ని సజెషన్స్ తీసుకొని వెళ్ళి పాలు పితకండి. ఏం రియా? హే రియా, నీకు ఎక్స్పీరియన్స్ అన్నావు కదా పాలు పితకడం. ఇంకేంటి? చిన్నప్పుడు అప్పుడు ఎప్పుడో పెట్టాను. మరి ఇప్పుడు ఏమైంది? మర్చిపోయావా? అప్పుడైతే పక్కన మమ్మీ డాడీ ఉండే కాబట్టి హెల్ప్ చేశాను. నువ్వు చిన్నప్పుడు కాబట్టి, ఇప్పుడు పెద్దగా కాబట్టి నువ్వే పెతకాలి. ఓకేనా? ఏ యూ టైకాన్ స్టార్. టైకాండో సారీ, పరువు పోయింది నాది. టైకాండో స్టార్. ఇప్పుడు అనుకో నా పరువు పోతాయి. టైకాండో పద. ఇగో ప్లీజ్ ఫీడ్ ద కౌస్ ఓన్లీ విత్ ద బిలో ఐటమ్స్. క్యారెట్, బీట్రూట్, అబ్బా హెల్దీ ఆవులు ఇవి. కొరియండర్ లీవ్స్. హలో, ఇవి కూడా మనం తిన్నామంటే మనం కూడా హెల్దీగా, అందంగా, అద్భుతంగా, సాత్వికంగా, సాధు జంతువులా ఉంటాం. తిందామా డైలీ అది? మహానటి రాఖీ అరే వెనకాల తప్పది. నీ వల్ల అవి భయపడతాయి. అరుస్తుంటది ముందట ఎటు స్కిప్ అవ్వాలి. పిల్లల కన్నా ఎక్కువగా నువ్వే ఉన్నావు కదా రాఖీ. మీరు భయపడకండి. ఏమన్నదంట అంకుల్ పిలుస్తారట. తలూపుతున్నట్ల. ప్లీజ్ 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 నన్ను. అమ్మా నువ్వు కూడా ఎందుకు తలూపుతున్నావు? నువ్వు కూడా ఎందుకు దూపుతున్నావు చెప్పు. నన్నే నేను రమ్మంటుంది. నేనేమన్నా నేను అదోంకి దొంగ ఆవిడ చెవులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతుంది. హలో ఆంటీ, వస్తా అక్కడి నుంచి వస్తా. అక్కడ ఎక్కడ ఉంది గ్యాప్ రానికి?
అదే కదా రండమ్మా. ఏందిరా నాకు అమ్మా ఆ తోకతో తెల్లారిపోయింది తెలుసా, చీకట్లో వస్తే తెల్లారిపోయింది మీరు చేసే పనులకి. చూడండి అక్కడ ఓం నమః శివాయ అంట. నువ్వే భయపడితే పిల్లలు ఇంకేం చేస్తారు రాకి? రాకి రాకి కాలేదుతుంది రాకి, నువ్వు పిండొద్దంట. అరే నేను పిత్తుకొని పాలు లాస్ట్ నీకే చన్నకూడదు. అమ్మ చూడు ఎట్లా నవ్వుతుందో. నందు దాదా అంకుల్ ఉన్నప్పుడేరా. నందు కమ్ అంకుల్ ఉన్నప్పుడేరా. ఏం కాదు, ఇట్స్ వెరీ గుడ్. అంకుల్ పక్కన కూర్చో, నువ్వు పిండకు అంకుల్ పక్కన కూర్చో. అరవద్దు అంకుల్ పక్కన మెల్లిగెళ్ళి కూర్చో. అంకుల్ తొయ్యద్దు, నేను వెళ్తాను. తొందరగా వెళ్ళు, అయిపోతాయి. తొందరగా వెళ్ళు, వెళ్ళు నందు. గో తల్లి, ఇట్స్ గుడ్. అంకుల్ దగ్గర కూర్చో చాలు. నందమ్మ అంకుల్ దగ్గర కూర్చో చాలు. దాదా అమ్మ వస్తుందా? అది చూడ ఎంత మంచిగా ముద్దాడుకుంటుందో. దా అంకుల్ అంకుల్ దీని ముఖం అటు తిప్పుతారా? సార్ ఏంటి సార్ అది? అంకుల్ దీని ముఖం అటు తిప్పుతారా? నందిని కాదు దీని ముఖం. అదేం కాదు, ఇట్రా కూర్చో. ఓకే 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 నువ్వు ఓకే అనే లోపు అంకుల్ తీసేస్తారు కూడా పాలు. కూర్చో కూర్చో. దా సహస్ర అంకుల్ దమ్మ వెళ్ళు. ఏముంది వెళ్ళు. గో గో గో. నందు అంకుల్ ఉన్నారు కదా, వెళ్ళు కూర్చో నందు. సరే 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 వద్దు అంకుల్, నేను పిత్తుకోను అంకుల్, మీ చేయి పట్టుకుంటా. ఇప్పుడు చూడు రాగి నువ్వు వద్దురా, నువ్వు వెళ్తేనే కొడుతుందిరా గట్టిగా. రాకి రాకి లేవు రాకి. నంది ఎల్లు నందిని, అయిపోతుంది. అరే మొత్తం నా టీ షర్ట్ కి రా. ఓకే ఓకే సారీ నంది అరవకు. దాదా అయిపోతుంది, తొందరరా కూర్చో అంతే. దాని పేరు నందినియా? ఆవు పేరు కూడా నందిని. ఆగో అయిపోతాయి పాలు. నందిని 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 కమోన్ నందిని. వస్తలేవు పిసికెళ్ళను. నీ పేరు ఇంకొక అసలు ఇలా జంతుకుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కాకపోతే గోమాతకి నీ పేరు పెట్టారంట. అవును అదృష్టమే, నేనేమనలేదు. ఎల్లు నందిని ఇగో మొక్కేసి జస్ట్ చేశాను, అది రావట్లేదు. ఐ ట్రైడ్ లాస్ట్ ఇయర్ లాగా భయపడకుండా చేశాను కదా, వదిలేసే. ప్రియా నువ్వే బ్యాలెన్స్ వెళ్ళు. అంటే అది కమాన్ గో రియా. రియా గో ఫాస్ట్. లేట్ చేయకూడదు, ఫాస్ట్ గా చేస్తే ఎక్కువ ఇస్తుంది పాలు. గుడ్ గర్ల్ రియా.
తొందరగా అంట పట్టుకోమ్మా. లాగు. ఇట్లా గట్టిగా ప్రెస్. ఎస్. అట్లా ప్రెస్ గట్టిగా. నువ్వు పాలు తీస్తే నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు చేయలేదు, నాకు రాదు. అమ్మా గో అమ్మా గో. ఆంటీ చేయండి. లేదు లేదు, అంకుల్ వాళ్ళకి పాపం మళ్ళీ వీళ్ళందరూ కస్టమర్స్ అందరు వస్తారంట, టైం అవుతుందంట. చూడు ఎంత స్పీడ్ గా చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ లేదు అంకుల్. అంకుల్ క్లాసెస్ ఏమైనా తీసుకుంటారా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే ఇప్పుడు కవర్ ఈ ఆకులు తీసుకోండి, పేడ తీసుకురండి, లేకపోతే పేడ చేత్తో తీయాలా? పదండి ఆకులు తీసుకోండి, ఆకులో ఇంత పేడ పట్టుకోనండి. పాలు ఎలాగో బితకలేదు కాబట్టి. నీకు ఒక్క చుక్కని వచ్చిందా? వచ్చింది ఒక్క చుక్క. తీసుకో, ఆకు తీసుకో, పెద్ద ఆకు తీసుకో. ఇట్రా కమ్, యూ టేక్ దిస్ లీఫ్. నేను పెద్దది టేక్ దట్ గోబర్ అండ్ గెట్. ఎవరి ఆకులు వాళ్ళు ఏరుకచ్చుకోవాలి. నీకు ఆకులు ఉన్నాయి, తీసుకో. అలా వేయడం కాదు. ఓ మై గాడ్. నందిని తప్పే, అక్కడ అంత ఉంది కదే, ఇలా తీసుకురాపో. తీసుకోండి. నందో చేత్తో, నందో చేత్తోనే తీయాలంట. అదో కూర్చో, నా పక్కన కూర్చో, నీకు నేర్పిస్తే ఎట్లా తీయాలో. తీసుకో, తీయొచ్చాను కాదు, తీరా ఒకసారి. ఇట్లా ముట్టురా, నేర్పిస్తాను. తీరా. ఇట్రా. చూసావా మీ మమ్మీ కూడా ఎంత ఎక్సైట్ అయిందో నేను ఈ పని చేయిస్తానంటే. సహస్ర రియా ఫస్ట్ మా మమ్మీ నాకు చెప్పకుండా ఇచ్చింది. అట్లుంటది మనతో. పెద్దోని చూసి నేర్చుకోవాలి. అబ్బా ఇప్పుడు అక్కడ ఉన్న ఆమె మీ మీద గోబందలా అద్దన్నాలంట. నువ్వు ఉంటేనే తంతదిరా, నువ్వెళ్ళు పక్కకి ఫస్ట్. అరే తీయడానికి ఎక్కువ ఇట్లా చిన్నపిల్లవి పెద్దలు చెప్పిన మాట్లాడారు. ఇట్లా తీద్ది మీదే తీసుకెళ్తున్నాం. కొంచెం రియా అది నిన్నే చూస్తుంది. ఏం వాడకవయ్యా అబ్బో. బాగున్నానేమో అంట. అమ్మా కాళ్ళు వస్తుందిరా. సహస్ర లాగ్ చేయకు సహస్ర, నిన్ను మంచి కంటెంట్ ఇస్తామని తెచ్చినాం. తీయి. అట్లా కాదు, చేత్తో తీయాలి. సరే నా దాంట్లో చేత్తో సరే తీసే కదా. ఇగో ఇప్పుడే అంకుల్ చెప్పారు చేత్తో చక్కగా ఇలా పట్టుకొని తీయాలంట. తొందరగా గో, వాళ్ళ పాప వెళ్ళిపోతుంది, ఆవు కోపం వస్తుంది. అదే తీసుకో నందిని, చేత్తో ఉండే తొందర తీసుకోమ్మా. ఓకే అంకుల్ మీరు అమ్మ తొక్కేసా. నేను బాయ్. బిడ్డ పోయింది కాబట్టి కోపం వస్తుంది, కానివ్వండి. సరే ఏం చేస్తావు నందిని? ఏమైందిరా? రేకాయలు ఏరినట్టు ఏరుతున్నావు. ఇంత తీస్తుంది మరి, ఇంత తీయడం ఏంది? కానీ నందిని అమ్మ తీస్తున్నా. ఒకటేసారి చేయబెట్టి. అమ్మా చెయ్యకు, నువ్వు పెట్టు దీంట్లో. సత్యేసి చెయ్యకు, తీస్తాను కదా. అరే అక్క ఏంటక్క అట్లా అంటించావు నువ్వు? నేను అక్కడికి పోయి చేయి కడుక్కొని వచ్చుకున్నాను నందిని.
అగో నందిని అగో తిట్టుకుంటున్నారు అంకుల్ కానీ. ఓం నమ శివాయన. ఓం సాయిరామ్. ఓం నమ శివాయ. ఏమవుతుంది ప్లీజ్ వాసన రావద్దు. రండి మనం బయట నిల్చుందాం, నందిని తీసుకొనే వస్తుంది బయటికి. అవి భయపడతాయి. ఇప్పుడు అది ముద్ద టైప్ లో ఉంది, అదే దిగి. నందిని అక్కడే పడింది, అదే దిగి. రోజు ఇంకా నిజంగా ఇండిపెండెంట్ హౌస్ ఉండి ఏదన్నా ఉండుంటే కనుక రోజు పేడ వేయించిన మరే చక్కగా సాపు చల్లి ఇచ్చేదాన్ని. తీసుకున్నా సరిపోతుంది 5కి. కొంచెం ఇచ్చా, కొంచెం పేడలు స్వీట్ పేడలాగా ఈ పేడను పంచుకుంటున్నారు స్వామి. ప్రసాదాలు పేడ తీసుకొని పంచుకుంటారు చూడంట మరి. సహస్ర నీడ్స్ యువర్ టర్న్, గో. మీ మమ్మీకి నేను ఈ వీడియో చూపించాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇగో మిగతా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, కానివ్వండి తొందరగా. లేదు నాన్న కొంచెం ఇష్టంగా యూ కెన్ డూ ఇట్. సహస్ర యూ కెన్ డూ ఇట్. మంచి ఫ్రెష్ తీసుకో, ఇట్లా ఇట్లా పై దంతా తీసి లోపల ఫ్రెష్ తీసుకొని. ఇగో అంకుల్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా పాపం. కానీ మా తొందరగా అట్లా తీసుకోకూడదు కదా, చేత్తో ఆకులో ఫ్రెష్ గా తీసుకో, ఆర్గానిక్ గా. కమాన్ సహస్ర, టైకోండో స్టార్. కాదా ఏది కొట్టడానికి పెండ లిఫ్టింగ్ కాదంట, టైకోండో అంటే పిడికల్. పిడికల్ అది తీసి ఇంటి దగ్గర పోయి ఎండబెట్టేస్తాయి, పిడిక అవుతుంది. 5 రావాలి గొబ్బెమ్మలు. నందిని నీవు 5 రావు. అమ్మ పర్లేదు నేను చిన్నగా చేసుకుంటా. వావ్ సహస్ర సూపర్. సహస్రకి ఫస్ట్ ప్రైజ్. ఏంద్రా ఇదంట, ఏది పెడ లిఫ్టింగ్ ఫస్ట్ ప్రైజ్. నాన్న రియా చేత్తో తీయలేదు నాన్న, విజ్ఞాన ప్రదర్శనలో గో మళ్ళీ అంతే కదండి. కుడి చేత్తో చక్కగా మొక్కి. అలా కాదు నాన్న, ఇలా పిసికి మంచిగా తీసుకొని రా. గో రియా, గుడ్ గర్ల్. కమ్ ఆన్ రియా, యూ కెన్ డూ ఇట్. ఆకుతో కాదు నాన్న, చేతితో. గుడ్ గర్ల్, కమ్ ఆన్, సూపర్. నందిని నీకన్నా రియా చాలా బెటర్ నందిని. యా సూపర్. ఇప్పుడు నందిని ధైర్యంగా వెళ్తుంది చూడు. ఆగో వచ్చింది ధైర్యం. పక్కన వాళ్ళని పొగిడేవంటే మరి నా కూతురు మరి మామూలుగా ఉండదు. ఈజీ ఇట్లా లేపు తీసుకొచ్చేస్తుంది చూడు. అదే నందిని, యూ కెన్ డూ ఇట్, ఐ నో దట్. ఏ టైకాండో స్టార్ కాదు నా బిడ్డ. అయినా అబ్బా ఈ అమ్మ అడిగా ఉన్నదంతా ఎత్తుకొని రండి. నాకు ఫస్ట్ ప్రైజ్. మీరు సాధించినటువంటి క్రెడిట్ చూపించండి ఒకసారి కెమెరాకి. కొంచెం పెట్టి నువ్వు కింద పడేసావు, అక్కడ తెచ్చుకోవచ్చు కదా. చూడమ్మా అమ్మ చూడు, కొంచెం ఇందులో పెట్టు. తినగా తినగా వేలు తీయనుండు. కొంచెం పెట్టు, తెచ్చుకో. ఇచ్చాను నీకు, నాన్నకి ఇచ్చేసి పోనీ. ఏంటి నందిని అందించాను ఇచ్చాను ఇందాక. అది పెద్దరా ప్రసాదం మంచుకున్నాడు మంచుకోకండి. నాకు ఫస్ట్ ప్రైజ్. సో ఈ పని అయిపోయింది కాబట్టి చక్కగా ఇంటి దగ్గర ముగ్గేసి గొబ్బెమ్మల్ని పెట్టండి. ఓకేమ్మా పదండి. వచ్చా నీకు? నీకు రియా? చిన్న చిన్నగా వచ్చి. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. నువ్వే క్లాస్? 10th క్లాస్. నీకు వచ్చా ముగ్గు? పదండి రండి నాన్న, మీ పేడలు మీరు పట్టుకొని రండి, నేను చక్కగా కార్ డ్రైవ్ చేస్తాను. అంటే ఇది ఇప్పుడు కార్లో ఇది ఇలాగే పట్టుకొని వచ్చి ఇంటి ముందు గొబ్బెమ్మలు తయారు చేసి నీట్గా పెట్టాలి. కుదిరితే పిడకలు కొట్టిస్తాను మీతో. ఏం రాయాలి? పండగ రోజు ఎవరమ్మా? ఇప్పుడు నేను అర్జెంటుగా ఈ టైంలో పొద్దున 7 అయింది. ఇప్పుడు వీళ్ళు పొద్దున్న చీకటి పడ్డప్పుడు వస్తే ఇగో తెల్లవారుజామున 7 o'clock వెళ్తురు వచ్చేంత వరకు ఇగో ఇది దిగడానికి ఇంత కష్టపడ్డారు. కాదు ఇప్పుడు రికార్డ్ ఎందుకు నీకు? అన్న ఒక అన్న 5 చాక్లెట్లు ఇస్తాడు అన్నాడు. అంతే. ఒక్క నిమిషం ఏదో ఒకసారి రిపీట్ చేయి.
ఒక అన్న ఏది చాక్లెట్ ఇస్తాడు అన్నాడు. అందుకే రికార్డ్ రాయాలా? నీది కాదా, పక్కన పడదా? మీ మమ్మీ పేరు ఏంటి ఒకసారి చెప్పవా? సబిత. సబిత గారు చాక్లెట్ల కోసం రికార్డ్ రాస్తున్నారంట. అలా హోంవర్క్ చేయట్లేదు, కొంచెం ఇది జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోండి. కంప్లీట్ ఉంటాయండి. నీవన్నీ కంప్లీట్ ఉంటాయి కాబట్టి పక్కన వాళ్ళది రాస్తున్నావు. నందిని ఏమన్నా ఇచ్చిందా పొరపాటున ఎప్పుడన్నా నీకు అలాంటివి? ఇట్లా ఇట్లా వీళ్ళకి ఇస్తే చెప్పేస్తారని వేరే వాళ్ళకి నో చాక్లెట్. లేదు, నా ఫ్రెండ్షిప్ అట్లా ఉంటుంది. బాగుంది. ఎట్లుంటది? అట్లా ఉంటుంది. సో చక్కగా పిల్లలు తీసుకొని ఇదిగోండి ఈ గోశాల వరకు వచ్చానమాట. నార్మల్గా ఇక్కడ మేము సీరియల్ షూటింగ్స్ ఎక్కువగా చేస్తుండే. ఒకసారి చూడండి, అదే టెంపుల్ ఇది. చాలా సీరియల్స్లో మీరు చూస్తుంటారు. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉందన్నమాట. ఆహా, దాన్ని పట్టుకొని నార్మల్గా ఎప్పుడు చేతిలో స్నాక్స్ ఏమన్నా పట్టుకొని వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. బట్ ఈసారి వాళ్ళ డిస్కషన్ చూడండి, చేతిలో పేడ పట్టుకొని డిస్కషన్. వెళ్ళండి ఒకసారి, అలా వెళ్ళరండి. సో చక్కగా ఇదిగోండి బాటిల్లో పాలు కూడా తీసుకున్నాను, ఫ్రెష్ పాలు. ఇంటికి వెళ్ళి ఇదిగోండి ఈసారి మా పాపతో పాలు పొంగిచ్చేస్తా. పదండి పిల్లలు. అంత ఈజీ పోనిస్తాం అనుకున్నావా? మాతో చెప్పించా నువ్వు. మీరు ఉన్నారుగా చేయడానికి, రండి. పో ఇట్రా ఇట్రా, మేము రామ్ నువ్వు ఎత్తేంత వరకు. సరే నీ ఇష్టం, ఉండి ఇక్కడే. రథసారథి నేను ఉన్నాను ఇక్కడ. మీరు ఎలా వస్తారు? నడుచుకుంటూ రావాలి మరి ఇంటికి. పర్లే నడుస్తాం, నువ్వు ఎత్తది. సరే వెళ్ళొస్తా. అయితే నేను ఇంటికి వెళ్ళి మిగతా కార్యక్రమాలు చేసుకుంటాను. ఎట్లా ఎత్తించాలిరా? అబ్బా మీరు ఇదంతా ఎంత బాగుంది లొకేషన్. మామూలుగా ఎప్పుడు షూటింగ్ గెటప్పుల్లో ఉండి ఈ లొకేషన్స్ చూడాల్సి ఉంటుంది. వెనకాల నాగసాయి స్వామి, జాగ్రత్త చూసుకోండి. అది మాట్లాడే వినిపిస్తున్నాయా నీకు? ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా, నాకు వినిపించట్లేదు. ఏం మాట్లాడేశారు? కెమెరామ్యాన్ వినేసాడంట. నా మీద ప్లాన్ చేస్తున్నారా? పొమ్మది నా మొహాన్ని కొడతారా? ఏంది మనసులోనే మాట చెప్పేశారు అండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ వెల్కమ్ ది ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇంత మాట పెద్దోళ్ళన్న మర్యాద, గౌరవం, సంస్కారం ఏమన్నా ఉందా అసలు మీ ముగ్గురికి? ఉందని ఎవరు చెప్పారండి? మమ్మీ పేరేంటి? సబిత. మర్చిపోయా, గుర్తులేదు. సబిత గారు, ఈవిడికి మెమరీ లాస్ అయిందంటే మీ అమ్మాయి కొంచెం చూసుకోరా. నందినికి అయితే అన్ని దొబ్బినాయి. ఎప్పుడు నందినితో పాటు చేరావు కాబట్టి నీకు మొత్తం. మీ ఇద్దరితో చేరింది కాబట్టి పాపం ఈవిడ పరిస్థితి చాక్లెట్ పరిస్థితి అయిపోయింది. రికార్డ్ వద్దురా, ఎవరు డ్రైవ్ చేస్తారు? మీ ముగ్గురికి లైసెన్స్ లేదు, మీ ముగ్గురు మేజర్ కాదు, డ్రైవ్ చేయకూడదు. ఇగో ఐఎమ్ బిజీ. ఇగో చక్కగా ఇది అమృతం. ఇది ఇంటికి వెళ్ళి అందుకే మీరు పట్టుకోండి. అది నో, వీళ్ళు ఏంటంటే టార్గెట్ చేసారు, డ్రైవ్ చేయట్లేదు కార్ ఇక్కడ. కార్ లో కూర్చొని వెళ్ళిక్కడ నన్ను టార్చర్ పెడుతుర్రు. సరే ఇంటికి వెళ్ళి చెప్పిద్దాం. అమ్మ విండోస్ ఓపెన్ చేయవా? తిప్పుతుంది. ఏం తిప్పుతుంది? కడుపు. ఎందుకు? వాసనకి. ఏం కాదు, పీల్చుకో, మంచిది. సంక్రాంతి పండుగ స్పెషల్ అది. పాటనే చూడు, గొబ్బియల్లో గొబ్బియల్లో. నేను బొబ్బర్లు చేసిస్తా కావాలంటే, గొబ్బెమ్మలు మాత్రం మీరే చేయండి. చిన్నప్పుడు మా అమ్మ ఇవన్నీ నాతో చేయించింది కాబట్టి నేను మీ అందరితో చేయిస్తున్నాను. నేను లేదు నాన్న, నేను చేస్తాను కదా. ఇది మీ టైం, ఇది మీ టైం. యూ పీపుల్ షుడ్ డూ. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆంటీ, అందుకే మీకు నేర్పిస్తున్నాను నాన్న. మీరు చేస్తే మేము చూసి అలా చిన్నపిల్లలాగా మాట్లాడకు. చాక్లెట్ తీసుకొని దొబ్బెట్టే పనులన్నీ చేసుకుంటూ చిన్నపిల్ల మాటలు మాట్లాడక ఇవన్నీ. సో చక్కగా ఇక్కడ మనకి ఇదిగోండి బంతి పువ్వులు, మామిడాకులు, రంగులు, ముగ్గులు అన్ని ఒకే చోట ఉన్నాయి. తీసుకుందాం రండి. నన్ను పేడ పట్టుకొని వస్తారా? అమ్మ ఎందుకు కార్లోనే కూర్చుంటారా?
సర్లే నేను షాపింగ్ చేసి వస్తా. వీళ్ళ దగ్గర పెండు ఉందా ఆ డబ్బా బకెట్ పెట్టుకొని పెండు అమ్ముతారు తెలుసా పెండ? నిల్చొని అమ్మంటారా, ఒక్కరని అమ్మంటారా పేడ కావాలా అని చెప్పి చేస్తారా? అమ్మ కష్టపడి ఆయన తీసుకొని వెళ్ళంటే మళ్ళీ అక్కడికి పోతే అక్కడ ఉండకపోతే ఇది డూప్లికేట్ పేడ అయితే ఎన్ని మాట్లాడుతున్నావురా? మరి ఇక్కడ అమ్మేస్తాం. డూప్లికేట్ పేడ అంటే వేరే పేడ, ఈ ఆవు పేడ కాకుండా ఇట్లా వేరే ఉంటాయి కదా. అయ్యో రామ. ఇవేంటండి? ఇవేంటి? అదే మేము ఫ్రెష్ పేడతో గొబ్బెమ్మలు చేస్తాం. దీంట్లో నవధాన్యాలు వేసి ఇలా పెట్టి గరికాలు పెడతారు కదా. ఇది నాకు తెలియదే. అవునా? నవధాన్యాలు ఉంటాయి కదా, మామూలుగా మనం ఫ్రెష్ పేడతో చేసే గొబ్బెమ్మలు అవేనా? ఓ ఇది చేసుకోకుండా మీరు రెడీమేడ్ అమ్మేస్తున్నారా? ఇది ఊరు నుంచి తెప్పించిన తెలుసా? ఈ విషయం నాకు తెలియకుండా ఇగో పొద్దున అలా లేపి పేడ ఎత్తిచ్చి పట్టు. పచ్చి పేడ కూడా ఉంది, గోవు పేడ. ఇగో ఇప్పుడే ఫ్రెష్ గా ఎత్తిచ్చారు. మీరు తీసుకొచ్చిన పేడ మంచిగా డైజెషన్ అయిపోయింది. ఇది సరిగ్గా డైజెషన్ అంటే విలేజ్ది ఆవులది వేరే ఉంటుంది సార్. ఇది అమ్మా ఇప్పుడు నేను ఫ్రెష్ టెంపుల్ లో ఉన్న గోమాతల దగ్గర నుంచి ఫ్రెష్ గా పట్టుకొచ్చాం. అంటే స్మెల్ రాదు, ఇలా ఉంటది. ఏం పర్లేదు. ఆవు పేడ దొరకని వాళ్ళకి ఇదిగోండి చక్కగా ఇలా రెడీమేడ్ కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే చాలా మందికి టక్మన్ దొరకదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇదిగోండి ఊరు నుండి తెప్పించి మరి చేయించి పెట్టారు. నైస్. ఇదేంటండి? అది బిల్వపత్రి అంటారు, మారేడు ఆకు. ఓకే ఓకే. ఇది ఎంత మూర? మూర 30. గడపకి ఎన్ని కావాలి? 3 మూరలు సరిపోతాయా? ఇంత డోర్ అయితే ఇంత డోర్ తీసుకోండి సరిపోతుంది. ఇంత డోర్ సరే 4 ఇవ్వండి. మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి. ఏ టైం నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? మార్నింగ్ 6 నుంచి. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయిందా? సూపర్. ఫెస్టివల్ కదా, ఇంకో అరగంటలో మీకు అన్ని సేల్ అయిపోవాలబ్బా. మీరు కూడా వెళ్ళి పండుగ చేసుకోండి. అందుకని అలా సేల్ అయితే ఇంకా బెటర్. అదే. ఇంకా మామిడాకులు, ఇది బంతి పూలు అంతేగా. నాకు నిజం చెప్పాలంటే సంక్రాంతికి పూజకు సంబంధించిన ఐడియా లేదు. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. అదే రెగ్యులర్ పూజ చేస్తాం అంతే, పతంగులు ఎగరేస్తాం తినుకుంటాం, అంతవరకే తెలుసు. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. చెరుకళ్ళు కానీ ఇవి చెరుగళ్ళు వేయండి. అవును ఇది గరిక, కొంచెం గరిక, రేక్కాయలు, గొబ్బెమ్మల మీద వేయాల్సినవి అన్ని కొన్ని ఇవ్వండి అమ్మా. మాది అపార్ట్మెంట్ కొంచెమే ఉంటుంది ముందు ప్లేస్. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. నీ పేరేంటి? విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మహాలక్ష్మి. ఎవరు ఈమె? ఏమవుతుంది నీకు? నీ పేరేంటి? మనోజ్. హ్యాపీ సంక్రాంతి రా. ఏంటిది? ఎల్లో కలర్ వస్తుంది కదా, వాకిల్లో చల్లేది. వేసి ఇంకా రంగులు ముగ్గులు వేసేసేది. మనకి వాకిలే లేదు. గడప నుండి కాలు బయట పెడితేనే ముగ్గు మీద దొరకమని జారి పడుతున్నాం మేము. ఎట్లేయాలి తెలియదు కదా, బట్ సరదా. ఏరా ముగ్గురా మీరు? వీళ్ళ అన్న పేరు కూడా చెప్పాడు. అది తోబుట్టువులు అంటే అలా ఉంటది, బాండింగ్ అలా ఉంటది. అన్న చెల్లెలు. ఇవ్వండి అన్ని కలర్స్ ఇవ్వండి. ఎందుకు 2 చాలా? 2 3 పింక్ గ్రీన్ వచ్చింది కదా, 2 ఒకేలా ఉంటాయి మళ్ళీ. మై క్వశ్చన్ బ్యాంక్ బ్రదర్ అక్కడ ఆవును కూడా సతాయిస్తున్నాడు అక్కడ. ఇదిగోమ్మా అంత ఎంత అయింది? దా నందు తినిపిస్తారా? అలా పేడ పట్టుకొని కూర్చున్నారు కార్లో. మా వారు ఊర్లో అక్కడ పండగ చేసుకుంటున్నారు. లేకపోతే ఈ పనులన్నీ ఆయనకే ఉంటాయి. ఇప్పుడు ఇది నేను చేయాల్సి వస్తుంది. మిస్టర్ విక్రమాదిత్య రెడ్డి గారు వచ్చాక మళ్ళీ చేయిస్తాం, మళ్ళీ పండగ చేసుకుంటాం మీరు వచ్చాక. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అండి. బాయ్ బాయ్. సో చక్కగా ఇంటికి వచ్చేసాం. అదిగోండి పేడ మొత్తం అక్కడ పక్కన పెట్టేశారు, ఎందుకంటే వాళ్ళతో ముగ్గదంతా ఏం చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. సో వాళ్ళని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి రండి, నేను పికప్ చేసుకుంటానని చెప్పారు. సో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. మా పాప కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. చక్కగా తోరణాలు కట్టుకున్నాం, ఇంట్లో కావాల్సినవి అన్నీ కూడా తెచ్చేసుకున్నాం. మా సహస్రం వాళ్ళు ఇంకా రావాలన్నమాట. ఇట్రండి, అక్కడ మా మామయ్య గారు రెడీ అయిపోయారు. హలో మామయ్య, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి.
మా ఇంట్లో హడావిడి చూపిస్తానండి. మీరందరూ ఊర్లలో సెలబ్రేట్ చేసుకుంటే మాకు ఇంట్లోనే అవుతుంది. ఇది కూడా మా అమ్మ ఇక్కడ పూజా కార్యక్రమాలు. హలో మమ్మీ, హ్యాపీ సంక్రాంతి. అండ్ తిని ఒక్కతే మన హోటల్ నుంచి ఊరికి వెళ్ళలేదన్నమాట, ఇక్కడే ఉండిపోయింది. సరే మన ఇంటికి రండి అని చెప్పేసి మన ఇంటికి తీసుకొచ్చాను. అండ్ అలాగే ఇదిగోండి మా అత్తమ్మ గారు రకరకాల వంటకాలన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి. హ్యాపీ సంక్రాంతి అత్తమ్మ. సో ఇదనమాట. సో అన్ని కార్యక్రమాలు అయిపోయాక అప్పుడు మేము అందంగా తయారవుతాం. సో అవరికి మా వాళ్ళు ముగ్గు కార్యక్రమాలు ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. పొద్దున 5 గంటలకు లేచి మేము అక్కడ పనులు చేసుకుంటుంటే మా ఆయన ఇప్పుడు లేచాడంట. అందరికి హ్యాపీ సంక్రాంతి. మా మేడమంతే ఛానల్ ప్రేక్షకులందరికీ మావయ్య హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి రా. అరే నువ్వు అక్కడే మిస్సింగ్ ఇక్కడ. నేను పొద్దునే తయారైపోయాను. అమ్మ ఫుల్ చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, గుత్తొంకాయ కూర, పాలకూర పప్పు, బెండకాయ వేపుడు, మిర్చి బజ్జీలు, వడియాలు, గారెలు, రోటి పచ్చడి, ఇవన్నీ మిస్ అవ్వండి. ప్రోగ్రాంకి వెళ్ళిపోయారు కదా, నోరు ఊరుతుందా? బాగా అయిందా? అక్కడ బాగానే ఉంటాయి కదా భోజనాలు, కుమ్మేయండి. ఇంకా ఇప్పుడు ముగ్గుల పోటీలు జరుగుతాయి. సహస్రాకి, నందినికిను రియాకి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి పూజ వాళ్ళతోనే చేయిస్తున్నా, అందుకని. ఓకేనా? ఎంజాయ్ వన్స్ అగైన్. హ్యాపీ సంక్రాంతి. ముగ్గులు వేయాలి, నార్మల్గా స్నానాలు చేసి రండి అంటే అదిగోండి ఎలా రెడీ చేసి వచ్చారు చూడండి అందంగా. ఇప్పుడు ఆ లంగాలతో మీరు ముగ్గు అయిపోతున్నారా? అవును. ఏమవుతుంది? ఏదైనా చాక్లెట్ బేబీ ఏమంటావు? వేస్తారంట వాళ్ళు? ఊడ్చుకుంటూ పోతారంటవా? సరే ఏదో ఒకటి క్లీనింగ్ మీరు స్టార్ట్ చేయండి. ఓకే. అలా వంటలు అలా కలిపేసి వస్తా. సహస్రా, ఇది నా ప్లేస్ రా, మా ఇల్లు కదా, కొంచెం మంచిగా వేస్తా. నువ్వు ఆ మూలకేమైనా వేస్తావు, ఎట్లనో మంచిగా అయ్యావు. అంత మాట చూసినారే ఎంత మంచిగా వేసినావు, మస్తు మంచిగా వేసినావు పికాక్. ఈసారి ఇంప్రూవ్మెంట్. సరే నేను ఈడ, నువ్వు నా పక్కన. ఓకేనా? నువ్వు ఓకే ఓకే. ఎవరు ఏ ముగ్గు వేసారో మా నాన్నమ్మ వాళ్ళకి చెప్పొద్దు, ఓకేనా? ఉత్తి ఇట్లా ముగ్గుల్ని చూసి జడ్జ్ చేయమని. ఈ ఇయర్ నేను ఇంప్రూవ్ అవుతా. ఏమన్నా మాట్లాడరా సాసా? కష్టపడాలా ఇప్పుడు. అరే ఎందుకు రామంటే ఇంకోటి వస్తుంది. నాకు చూడు ఎంత బాగుందో. ఏయ్ చెప్తున్నా, నా ముగ్గు జోలికి వచ్చావో అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. మంచిగా నీ ముఖానికి రాస్తా. ఆగు, ఆలోచిస్తున్నా ఈ పువ్వుకి ఏం చేయాలి. సో అమ్మ శాస్త్రం పాడు చేస్తుంది. ఇక్కడ వేసింది ఇప్పుడే. నాకు ఇటు పక్క ఆకులు ఎలా వేస్తావు చెప్పవా, లంగా వేసుకొని? అరే ఆ ప్లేయర్ జరుపు, డిస్టర్బ్ చేయకు. ఎలా వంగుతావు? అమ్మమ్మ మీరు కొట్టుకొని నాకు ఇది ఇంటి ముందు ముగ్గు అందంగా ఉండాలి, లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నాను. అట్లా శాస్త్ర. ఓకే మీరు కొంచెం అడ్డం జరగండి అమ్మ పిల్లలు. ఎందుకంటే అరే సహస్ర అట్లా చేయొద్దు సహస్ర, చెప్తున్నా. ఆంటీ కాలండి వీడియో ప్రూఫ్ అదే వేసింది చూడండి.
అమ్మ సీరియస్గా ఇట్లా పింక్ వేసిందమ్మ నా లీఫ్లో. మీ ఇద్దరి కన్నా నిజంగా తను చాలా బెటర్ రియా. అమ్మ సహస్ర ఫస్ట్ వేసిందమ్మ వీడియో చూడు. ఇద్దరు కలిసి ఒక ముగ్గే మంచిగా వేసి అందులో రంగులు నింపి పెట్టి నన్ను పిలవండి. ఓకే ఇది నేను కేవలం మీకు 15 minutes టైం మాత్రమే ఇస్తాను. సరే చీపురు కట్ట ఇస్తున్నా, చీపురు చాట్ ఇస్తున్నా, నీట్గా తీసేసి. ఓకే ఓకేనా? సహస్ర నువ్వు పాడు చేస్తా. అమ్మ ఒక క్లిప్ కూడా ఇవ్వ తలకి. నేను వేస్తా, నువ్వు చూడంతే. నువ్వు రంగులు చెల్లు, నేను ముగ్గేస్తా. ఓకేనా? నేను అదే అనుకున్నా, చెరుకు గడలు వేద్దామని. కైట్లు వేద్దాం, మధ్యలో పువ్వు. అరే సన్ వేద్దాం, క్లౌడ్స్ కూడా వేద్దాం. మధ్యలో పువ్వు చెప్తున్నారా? గంగిరెద్దు వేయడం వచ్చా నీకు? ఏముంది, నిన్న అడగ కూర్చోబెడితే అయిపోతుంది. అయ్యో ఈ 2 వేసి క్లౌడ్స్ వేసి అది వేసి. అరే వాళ్ళు ఏమనుకున్నారా? దాన్ని క్లౌడ్స్ అనుకున్నా, పూలు అనుకున్నారా? క్లౌడ్సా పూలు అవి? సరే చెప్తున్నారా, వేద్దాం. ఓకే నార్మల్గా హ్యాపీ సంక్రాంతి వచ్చినోడు విషయం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటోడికి హ్యాపీ సంక్రాంతి అని రాసినట్టుంది. ఏది ఇట్లా రివర్స్ ఎవడన్నా వేస్తాడా? నార్మల్గా ఇంట్లోంచి బయటికి హ్యాపీ సంక్రాంతి అని చదువుకుని పోవాలా? ఇంట్లోకి వచ్చి హ్యాపీ సంక్రాంతి చూసుకుంటారా? ఇంకేముంటే అంతేనా? ఆ పొలం చాలా అద్దెని బతికేస్తావు నువ్వు? అంతే కుదిరేది కదా ఇప్పుడు. అత్తమ్మ ఈయన చూడండి అత్తమ్మ ఒకసారి. ప్రపంచంలో ఎవడన్నా హ్యాపీ సంక్రాంతి నీటి రాస్తాడా లేకపోతే అక్క రాస్తారా? నాని పొలం పక్క రాస్తారా? నాని ముందు మనకి ఇంట్లో కూడా చెప్పాలిగా, అందుకని బాగానే పెట్టింది. అలా అర్థం చేసుకోవాలి పాజిటివిటీ అంటే. నాని పొలం, సన్, చెట్టు, పువ్వు. సూపర్ బాయ్. మరి నువ్వు? నేను మధ్యలో గొప్ప మదే. ఇంకేమేస్తా? ఇంకేముంటే సంక్రాంతి రోజు భోగి మంట వేసేసి, కనుమ రోజు ఆ లైట్. కనుమ రోజు ఆయన చికెన్ లెగ్ పీస్ కాదు కాదు, ఆ క్యాండిల్ ది లైట్ అది ఉంటుంది చూడు, పింక్ కలర్ది. కనుమ రోజు పింక్ కలర్ లైట్. అయ్యా మళ్ళీ సంక్రాంతి నందు ఆగు, నాకు ప్లేస్ కావాలి ఇక్కడ. అది అరే అట్లా క్యాండిల్ ఉంటుంది కదా, ల్యాంటనా? ఐదు గొబ్బెమ్మలు చేయండి. ఇలా 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 రౌండ్ చుట్టండి, దాన్ని ఇలా 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 అని పిరమిడ్ షేప్లో చేయండి. గణేశుని చేస్తారు అట్లా అట్లా ఇంత సైజు గొబ్బెమ్మలు 5 పెట్టండి. అవును తీసుకోండి. వామ్మో వామ్మో ఇదే ముగ్గురా నాయన. ఛీ వాళ్ళు ఎంత అందంగా పెట్టుకున్నారు. మేము ఇంత నమ్మకం 10th క్లాస్కి వచ్చిరంటే ఎంత అద్భుతంగా పెడతారనుకున్నా. నేను లోపల నుంచి రాగానే మీరు నాకు సర్ప్రైజ్ ఇస్తారేమో అని ఆశపడ్డాను. షాక్ అయ్యా. సర్ప్రైజ్ కాదు, సర్ప్రైజ్కి షాకింగ్కి సేమ్ ఉంటుందా? 10th క్లాస్ బాగా చదువుకుంటున్నారు పిల్లలు. సరే తీసుకోండి. అందించి ఆ లంగాలతో మళ్ళీ మొత్తం తీసుకోండి. తీసుకోరియా? అరే అందిరియా లంగా ఉంది. ఓ తీసుకో. మంచి ఇట్లా ఫస్ట్ లడ్డూలా చేయండి. 2 చేతులు ఇలా పట్టుకొని ఇలా ఉండ చుట్టండి. మీకు మంచి భోజనం పెడతా అదే చేతులతో తినడానికి.
Fantastic, super, mind-blowing, unbelievable. నా గొబ్బెమ్మలో పల్లీలు ఎక్కువ ఉంది. నందిని దాన్ని పల్లీలు ప్లీజ్ మంచిగా కూర్చోండి, గొబ్బెమ్మలు చుట్టండి. మంచిగా దేవుని మొక్కుతో ఒక్కసారిదా గోబని ఇలా మొక్కండి. వెరీ గుడ్. శ్రద్ధతో భక్తితో చెయ్యండి. 10th మంచిగా పాస్ అవుతారు, అట్లీస్ట్ పాస్ అన్న అవుతారు. చెయ్యండి, తీసుకోండి. కమాన్ రియా, కమాన్ సహస్ర, కమాన్ నందిని. పెద్దోళ్ళని చూసి చిన్నోళ్ళు నేర్చుకోవాలా, చిన్నోళ్ళని చూసి పెద్దోళ్ళు నేర్చుకోవాలా? ఒక్క కిక్కిస్తుంది పిల్ల, ఇద్దరు పోయి అవతల పడతారు. రియా ఇదేంటి టైకోండోలో సూపర్ ఆమె, ఒక్కటే స్ట్రెచ్ ఇలా చేస్తుంది, ఇద్దరు అవతల పడతారు. మీ ఇష్టం మరి. రియా అంతేనా? మీరు ఆ లంగాలతో కొట్టలేరు. అది మీరు ఈ లంగా పట్టుకునే లోపు ఇంకో 2 కొట్టేస్తుంది. గుడ్ రియా, కమాన్ రియా. నువ్వు అందరికి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఆడపిల్లలందరికీ నువ్వు ఇన్స్పిరేషన్ రా రియా. నిజం. మన రిచువల్స్ అన్నిటిని కూడా నువ్వు చక్కగా పాటిస్తున్నందుకు నువ్వు అందరికి ఇన్స్పిరేషన్ నాన్న. గుడ్ గర్ల్. చుట్టు మంచి 2 చేతులతో చుట్టు లడ్డు, గోబర్ లడ్డు. టేస్ట్ చేయొద్దు నాన్న, నార్మల్గా అక్కడ పెట్టారు. ఎస్, గుడ్ గర్ల్. ఇప్పుడు దాన్ని గొబ్బెమ్మని చెయ్యి. ఇలాగా, ఇలా ఇలా ఇలా. నేను ఇదే చేత్తో మీకు తినిపించాలి మరి, ఓకేనా? చెప్పండి. వెరీ గుడ్. కమాన్ తీయండి. సహస్ర సరసరా కానీ సరసరా కానియాలి. నందిని నువ్వు జరసర కానీ. అది కమాన్ నందిని, నువ్వు ఇంకొంతమంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్ అవుతావు. నందిని తప్పు, ఇన్సల్ట్ చేయకూడదు అలాగా. ఇంకా వాకిల్ లేదు, లేదంటే నీళ్ళల్లో ఆ పేడేయించి మొత్తం ఇలా కలిపించి కల్లాపు జల్లిచ్చేదాన్ని. ఎస్, మనకేంటండి ఇగో అపార్ట్మెంట్లో కర్మ ఇది. ఏం చేస్తాం, ఫోన్లే కర్మ అనలే కానీ ఏదో ఒకటి దేవుడు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. కానివ్వండి. నందిని 2వ చేయి యూజ్ చేయాలి. పొంగట్లేదా? ఏంటది? ఎస్, నందిని గొబ్బెమ్మ బాగా చేసింది. కమాన్ సహస్ర, నువ్వు ఇంకొంతమంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ రా. సహస్ర చూసి చూసి ఉందమ్మా. దేనిపైన పెడతావు? నన్ను ఎత్తి మీద పెడుతురా. ఏ ఆ పువ్వులో పెట్టండి 5 అందంగా. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో చేశారు. ఎస్, ఏ మంచి చేయి సరసరా. ఏంటది? నువ్వే ఏంద్రా అది? నాది ఎవరి సైజుకి తగ్గట్టు ట్రై చేశాడు. అన్నీ ఒకటే సైజులో ఉండాలి. సో సారీ, అన్నీ ఒకటే సైజులో చేయండి. ఏ అట్లా పెట్టరు. ఇగో 4 అటు ఇటు పెట్టి మధ్యలో అది. ఎస్, ఆ సైజులు ఏంటి? నాకు నచ్చలే. అట్లా చూడకు. నీ సైజులో నువ్వు, తిన సైజులో తిను, నందిని సైజులో నందిని. ఏంటది? ఎస్, రియాక్ట్ తెలిసినంత కూడా మీ ఇద్దరికి తెలియదు ఏంటి? గొబ్బెమ్మలు సేమ్, ఇక్కడ 2 అక్కడ 2. ఓకే, ఇప్పుడు అక్కడ 5 అయినాయి కదా. ఇప్పుడు గడపకి ఇక్కడ 2 అక్కడ 2 గొబ్బెమ్మలు చేసేయండి ఫాస్ట్గా. గడప ఎక్కడ ఉందిరా? గడప అక్కడ ఉంది. ఎస్, చలో ఇక్కడ 2 అక్కడ 2 వేసేయండి తొందరగా. అదేదో ఆనియన్ లాగా ఉందమ్మా దాంట్లో వచ్చినాక.
ఇట్లా తీస్తే ఆనియన్ లాగా ఉండడం ఇంత రకరకాల కొత్త కొత్త పదాలన్నీ మాడతావు. కాదు మా పాప ఏం తెలుసా, కొద్ది రోజుల ముందు ఇంటికి రాగానే అమ్మ మన ఇంట్లో బోల్డ్ శవాలు ఉన్నాయమ్మా అంది. శవాలా, ఏం మాట్లాడుతున్నావు నదిని అన్న. అమ్మ చూడమ్మా ఎన్ని దోమ శవాలు ఉన్నాయో అంట. దోమలన్నింటినీ బ్యాట్తో చంపేసి కింద అన్ని శవాలు ఉన్నాయని చెప్తుంది ఆవిడ. ఏమన్నా చెప్పు దానికి. నవధాన్యాలు ఇక్కడ కూడా వేసినావా? ఇంకో పువ్వులు ఆ గోబర్లో కూడా అదే ఉంది. గోబలు బా ఏం చెప్పారురా. పెండలో కూడా దానికి అరగలేవంట, పల్లీలు ఉన్నాయంట దాంట్లో. వాళ్ళు చెప్పడం చూడండి. చెరుగళ్ళు మధ్యలో దాని మీద నుండి వేయాలి తల్లి. ఎస్, ఇంకో రేక్కాయలు, ఇగో గరక దాని మీద పెట్టు. ఎస్, గుడ్ గర్ల్. అక్కడ అటు ఇటు గడపకు కూడా అటు ఇటే. పసుపు కుంకుమే కుంకుమే మళ్ళీ వస్తావా కుంకుమకి? కానీ కుంకుమ కూడా వేసే, పసుపు వేసి కుంకుమ వేసి తర్వాత మళ్ళీ అప్పుడు అక్కడ అన్ని ఇచ్చేస్తే అక్కడ కంప్లీట్ చేయి. అన్ని వేసి ఇగో మళ్ళీ మంచి మొక్కు అదే. ఎస్, రండి నాన్న సహస్ర. నేను పట్టుకుంటా. మంచి పసుపు కుంకుమే, కూర్చో. ఏరియా నువ్వు సూపర్ ఫాస్ట్ రా. ఫస్ట్ కుంకుమ వేసి పసుపు వేస్తున్నావు చూడు, నువ్వు అద్భుతం. బాబోయ్ ఏం పోలిక పెట్టిందమ్మా. వేసావమ్మా నవధాన్యాలు? పానీపూరి అతను ప్లేట్లో దైపూరి రెడీ చేసేటట్టు. గుడ్ గర్ల్ రియా. అత్తం వేస్తారా? ఆ చిన్న పిల్ల కాబట్టి అన్నాను నేను. 7th క్లాస్ ఏం చిన్న పిల్ల, నేను చిన్న. తినడానికి ప్లేట్లో అన్నం పెడితే చేతికి వాసన వస్తుందని మళ్ళీ వెళ్ళారు కొడుకోవడానికి. చూడండి అక్కడ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రా 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 నందిని, నీకు ఇష్టమైన బెండకాయ. రేపు నాన్ వెజ్, ఈరోజు ఓన్లీ వెజ్. ఓకే, మీకు అన్ని కొంచెం కొంచెం వేస్తున్నా, కావాలంటే మళ్ళీ అడగండి. చక్కెర పొంగలి, ఇంకా గారెలు అవుతున్నాయి. గారెలు అయ్యాక మీరు ఆడుకోనండి, ఆ తర్వాత మళ్ళీ పిలుస్తాను. ఓకే,
చక్కెర పొంగల్ బాగుంది, టేస్టీగా ఉంది. అన్ని తినాలి, ప్లేట్లో పెట్టినా, అందుకే కొంచెం కొంచెం పెడుతున్నా. ప్లేట్లో పెట్టినా ఏం వదలొద్దు. ఏ పిల్లలు తినండి. కొద్దిసేపు అయ్యాక బజ్జీలకి గారెలకు మళ్ళీ పిలుస్తాను, ఆడుకొని రండి. ఓకే, పప్పు ఉంది. వెజ్ ఫెస్టివల్ ఇది. అన్నం ప్లేట్లంతా సర్దేమేంటి? ఆహా, ఇలా నొక్కింది అప్పడం. ఇదేంటి అప్పలు నొక్కుతాం కదా, అన్నం మొత్తం ప్లేట్కి అలా అనగొట్టింది. ఓ అలా తినాలా? మాకు తెలియక మామూలుగా తినేస్తున్నాం మేము ఇన్ని రోజుల నుంచి. రండి అత్తమ్మ కూర్చోండి. సరే తినండి, ఎంజాయ్ చేయండి, మీతో పాటు నేను కూడా జాయిన్ అవుతా. సో ఇదండి సరదాగా మా సంక్రాంతి పండుగ. మాకు వేరే ఊర్లు లేవు, మా వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీ అందరు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, ఊర్లలో హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. కుదిరితే ఆ వీడియోలు ఫొటోస్ అన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టండి, మేము చూసి ఆనందిస్తాం. సో అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.